ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ దినమున మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడండి. దేవుడు ఈ దినమున మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఈ దినమున మీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, శుద్ధము లేఖన భాగము కీర్తనల పుస్తకము 115వ కీర్తన 14వ చరణం. 115వ కీర్తన 14వ చరణం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మిమ్మలను మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుడు మిమ్మలను మీ పిల్లలను వృద్ధి పొందించును. యెహోవా మిమ్మలను మీ పిల్లలను వృద్ధి పొందించును. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినము వాగ్దానముతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తున్నాడండి. ఎవరైతే హృదయపూర్వకంగా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటారో, ఎవరైతే ఇది నా కొరకే దేవుడు మాట్లాడుచున్నాడు, ఇది నా కొరకే దేవుడు ఇచ్చాడు, దేవుడు నన్ను, నా బిడ్డలను వృద్ధి చేయబోతున్నాడు, వర్ధిల్లింపు చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడని నిజముగా హృదయపూర్వకంగా విశ్వాసం ఉంచి తీసుకుంటారు, మీ జీవితంలో ఈ దినము నుంచే దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. మీ కుటుంబంలో ఈ దినము నుంచే ఆయన ఆశీర్వాదాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ దినము నుంచే దేవుడు మీ కుటుంబాన్ని దీవెనకు పాత్రమైన కుటుంబంగా ఆయన మార్చబోతున్నాడు. ఓ సహోదరి, సహోదరుడా, ఇప్పుడు వరకు నువ్వు నష్టంలో ఉండవేమో, ఇప్పుడు వరకు నువ్వు కష్టంలో ఉన్నవేమో, ఇప్పుడు వరకు మీరు అప్పుల్లో ఉన్నారేమో, ఇప్పుడు వరకు మీరు కృంగిన దశలో ఉన్నారేమో, ఇప్పుడు వరకు మీరు వేదనలో ఉన్నారేమో, ఒక లోటు చేత ఇబ్బంది పడుతున్నారేమో. అయితే దేవుడు మీకు చేస్తున్నటువంటి వాగ్దానము, దేవుడు మిమ్మలను మీ బిడ్డలను వృద్ధి పొందించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే మనం చేయాల్సింది ఏంటంటే, ఆయన యందు భయభక్తులు కలిగి, వినయ భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడవాలండి. మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను వృద్ధి చేయబోతున్నాడు. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను వృద్ధి పొందించబోతున్నాడు. ప్రియమైనటువంటి ప్రజలారా, అయితే దేవునికి ఇష్టలుగా మీరు నడవండి. ఇప్పటి వరకు మీ జీవితంలో అవకతవకలు ఉన్నాయేమో, ఇప్పుడు వరకు మీ జీవితంలో పాపం ఉన్నదేమో, ఇప్పుడు వరకు మీ కుటుంబంలో కలహం ఉన్నదేమో, ఇప్పుడు వరకు మీ కుటుంబంలో నెమ్మది లేదేమో, ఇప్పుడు వరకు తగాదాల చేత, రకరకాల రుగ్మతల చేత మీరు బాధపడ్డారేమో. ఈ దినమును అన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. అన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. అవిధేయతలను, పాపములను, దోషములను, అతిక్రమములన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు ఈ దినము నుంచి మిమ్మలను, మీ పిల్లలను వృద్ధి పొందించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆశీర్వాదానికి వారసులుగా మిమ్మల్ని మార్చి దీవెనకరంగా ఉంచి తలగా చేసి ఇచ్చే స్థితిలో మిమ్మల్ని ఉంచుతూ ఉన్నారు. ఇట్టి వాగ్దానమును మీరు పొందుకొని దాన్ని మీ జీవితంలో, మీ కుటుంబంలో స్వతంత్రించుకొని దేవునికి సాక్షి బిడ్డలుగా మీరు ఉండుటకు ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.